దేశంలోని అన్ని దారులు అయోధ్యకే దారితీస్తున్నాయి. ఎక్కడ చూసినా అయోధ్య రామాలయం ముచ్చట్లే. భారీ ఖర్చుతో కళ్ళు తిప్పుకోలేని విధంగా నిర్మించిన ఆ గుడి వారం రోజుల్లో ప్రారంభం కానుంది. రామ్లల్లాను దర్శించుకోవడానికి లక్షల మంది అయోధ్యాపురికి తరలి వెళ్తున్నారు. అయోధ్య అంటే రాముడు, రాముడు అంటే అయోధ్య. శ్రీరాముడికి వందల పేర్లు ఉన్నాయి. దశరథ నందనుడు, సీతాపతి, రఘువంశ తిలకుడు, మరెన్నో. శ్రీరామనామాలు శతకోటి, ఒక్కో పేరు బహుతీపి అని భక్తులు తన్మయత్వంతో పాడుకుంటారు. మరి ఇన్ని పేర్లు ఉండగా అయోధ్య రాముడిని రామ్ లల్లా లేకపోతే రామ్ లాలా అని ఎందుకు పిలుస్తున్నారు? ఉత్తర భారతంలో ఎక్కువగా ఉన్న ఈ పేరు దక్షిణ భారతంలో ఎందుకు ప్రచారంలో లేదు? అయోధ్య మందిరంలో రామ్ లల్లా విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠిస్తున్నారు? రాముడు వేరు, రామ్ లల్లా వేరా అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. రాముడు అన్నా, రామ్ లల్లా అన్నా, రామ్ లాలా అన్నా శ్రీరామచంద్రుడే. మనకు బాలకృష్ణుడు తెలుసు కదా, చిన్ని కృష్ణుడు అని ముద్దుగా పిలుచుకుంటాం. కృష్ణాష్టమి రోజు పిల్లలకు కృష్ణుడి వేషం కట్టి మురిసిపోతుంటాం. రామ్ లల్లా కూడా అలాంటి బాలుడి రూపమే. చిన్ని రాముణ్ణి రామ్ లల్లా అని, రామ్ లాలా అని పిలుస్తుంటారు. 5-6 ఏళ్లలోపు వయసున్న రాముణ్ణి రామ్ లల్లాగా కీర్తిస్తూ తులసీదాస్ ఎన్నో పద్యాలు రాశారు. ఉత్తర భారతంలో రాముణ్ణి బాలరాముడి రూపంలో ఆరాధిస్తుంటారు. దక్షిణ భారతంలో ఈ సాంప్రదాయం కనిపించదు. సీతాలక్ష్మణ సమేతుడైన కోదండ రాముడే ఎక్కువగా కనిపిస్తాడు. దక్షిణ భారతంలో ఈ సాంప్రదాయం కనిపించదు. సీతాలక్ష్మ సమేతుడైన కోదండ రాముడే ఎక్కువగా కనిపిస్తాడు. తెలుగు రాష్ట్రాల్లోని భద్రాచలం, ఒంటిమిట్ట కోదండ రామాలయం ముఖ్యమైన రామాలయాలు. అన్ని చోట్ల సీతారాములు, లక్ష్మణుడు, హనుమంతుడు కనిపిస్తారు. కానీ అయోధ్య గర్భగుడిలో కేవలం బాలరాముడి విగ్రహాన్నే ప్రతిష్ఠిస్తున్నారు. దీనికి చాలా కారణాలున్నాయి. రాముడు అయోధ్యలోనే పుట్టాడని భక్తుల విశ్వాసం. చిన్న రాముడు ఆడుకున్న స్థలం అది. అందుకే బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడమే సమంజసంగా ఉంటుందని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ భావించింది. రామ్లల్లా ఉత్తర భారతంలో ప్రచారంలో ఉన్న రూపం కూడా దీనికి కారణం. ఇది వరకు అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో ఉన్నది కూడా రామ్లల్లా విగ్రహమే. అందుకే ఆలయ ట్రస్ట్ బాలరాముడి విగ్రహాన్ని తయారు చేయించింది. పోటీలో 3 పాల్గొనగా కర్ణాటక శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన విగ్రహాన్ని ఎంపిక చేసింది. యోగిరాజ్ చేసిన ఈ విగ్రహం ఎత్తు 51 అంగుళాలు, బరువు 200 కేజీలు. రామాయణం, ఇతర కావ్యాల్లోని బాలరాముడి వర్ణనల ప్రకారం యోగిరాజ్ ఈ శిల్పాన్ని తీర్చిదిద్దారు. పసితనంలోని అమాయకత్వంతో పాటు రాముడి గొప్ప వ్యక్తిత్వాన్ని కూడా విగ్రహంలో చూపడం అతనికి సవాలుగా మారింది. రాముడి రూపం కోసం హిందూ గ్రంథాలను రిఫర్ చేశాడు. 5-6 ఏళ్ల స్కూల్ పిల్లల రూపురేఖలను అధ్యయనం చేశాడు. దాదాపు 7 నెలలు కష్టపడి రామ్ లల్లా విగ్రహాన్ని రూపొందించాడు. కర్ణాటకలోని హెచ్డి కోటేలో దొరికే కృష్ణశిలతో యోగిరాజ్ ఈ విగ్రహాన్ని తయారు చేశాడు. శిల దృఢత్వాన్ని పరీక్షించడానికి మైనింగ్ నిపుణుల సలహా తీసుకున్నాడు. హిందూ శిల్ప శాస్త్రాలను అనుసరిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటూ విగ్రహాన్ని పూర్తి చేశాడు. దక్షిణ భారతాన్ని ఉత్తర భారతంతో ఏకం చేసే విధంగా ఉన్న ఈ విగ్రహం ఫోటోలు ఇంతవరకు బయటికి రాలేదు. ఈ విగ్రహాన్ని అయోధ్య పట్టణంలో ఈ నెల 17న ఊరేగించాలని మొదట అనుకున్నారు. అయితే జనం భారీ సంఖ్యలో వస్తారని, భద్రతా సమస్యలు తలెత్తుతాయని రద్దు చేశారు. ఈ నెల 22న ప్రధాని నరేంద్ర మోదీ రామ్లల్లా విగ్రహాన్ని మందిరంలోని పూజా మండపం నుండి మోసుకెళ్లి గర్భగుడిలో ప్రతిష్ఠిస్తారు.